ఓం శాంతి. మురళీ డేట్ 4/6/2025. మధురమైన పిల్లలారా, మీరిప్పుడు శ్రీమతానుసారం అతి సైలెన్స్లోకి వెళ్తారు. మీకు తండ్రి ద్వారా శాంతి వారసత్వం లభిస్తుంది. శాంతిలో అన్నీ వచ్చేస్తాయి. ప్రశ్న: నూతన ప్రపంచ స్థాపనకు ముఖ్యమైన ఆధారమేది? జవాబు: పవిత్రత. తండ్రి ఎప్పుడైతే బ్రహ్మ తనువులో ప్రవేశించి నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారో అప్పుడు మీరు పరస్పరంలో సోదరీ సోదరులుగా అవుతారు. స్త్రీ పురుష భావం తొలగిపోతుంది. ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అయితే పవిత్ర ప్రపంచానికి యజమానిగా అవుతారు. మేము పరస్పరంలో సోదరీ సోదరులుగా ఉంటామని, వికార దృష్టిని ఉంచుకోమని పరస్పరం హెచ్చరించుకుంటూ ఉన్నతిని పొందుకుంటామని ప్రతిజ్ఞ చేస్తారు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు, పాట విన్నారు. బుద్ధిలో స్వదర్శన చక్రం తిరిగింది. తండ్రి కూడా స్వదర్శన చక్రధారి అని పిలువబడతారు. ఎందుకంటే స్వదర్శన చక్రధారిగా అవ్వడం అంటే సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకోవడం. ఈ విషయాలు తండ్రి తప్ప మరెవ్వరూ అర్థం చేయించలేరు. బ్రాహ్మణులైన మీ ఆధారమంతా సైలెన్స్ పైనే ఉంది. ఓ శాంతిదేవా, ఓ శాంతిదాత అని మనుషులు పిలుస్తూ ఉంటారు. కానీ శాంతిని ఎవరిస్తారో లేక శాంతిధామానికి ఎవరు తీసుకువెళ్తారో ఎవరికీ తెలియదు. ఇది పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. బ్రాహ్మణులే స్వదర్శన చక్రధారులుగా అవుతారు. దేవతల్ని స్వదర్శన చక్రధారులని అనరు. రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. తండ్రి పిల్లలు మీకు అర్థం చేయిస్తూ ఉన్నారు. నెంబర్ వారు పురుషార్థానుసారం మీలో ప్రతి ఒక్కరూ స్వదర్శన చక్రధారులే. తండ్రిని స్మృతి చేయడమే ముఖ్యమైన విషయం. తండ్రిని స్మృతి చేయడం అంటే శాంతి వారసత్వాన్ని తీసుకోవడం. శాంతిలో అన్నీ వచ్చేస్తాయి. మీ ఆయుష్ కూడా పెరుగుతుంది. శరీరం కూడా నిరోగిగా అవుతూ ఉంటుంది. తండ్రి తప్ప మరెవ్వరూ స్వదర్శన చక్రధారులుగా చేయలేరు. ఆత్మనే స్వదర్శన చక్రధారిగా అవుతుంది. ఆది మధ్యాంతాల జ్ఞానం ఉందన్న తండ్రి కూడా స్వదర్శన చక్రధారే. ఇప్పుడు నూతన ప్రపంచం స్థాపన అవుతుందని పాట కూడా విన్నారు. పాటనైతే మనుషులే తయారు చేశారు. తండ్రి కూర్చొని సారాన్ని అర్థం చేయిస్తూ ఉన్నారు. వారు సర్వ ఆత్మల తండ్రి. కాబట్టి పిల్లలందరూ పరస్పరంలో సోదరులుగా అవుతారు. తండ్రి ప్రజాపిత బ్రహ్మ ద్వారా కొత్త ప్రపంచాన్ని రచించినప్పుడు మీరు సోదరీ సోదరులుగా అవుతారు. మేము బ్రహ్మ కుమారి కుమారులమని బుద్ధిలో గుర్తుంటే స్త్రీ పురుషమనే భావము తొలగిపోతుంది. వాస్తవానికి మనందరము సోదరులమని మనుషులకి తెలియదు. తర్వాత తండ్రి రచనను రచించినప్పుడు సోదరీ సోదరులుగా అవుతారు. వికారీ దృష్టి నశిస్తుంది. తండ్రి స్మృతిని కూడా ఇప్పిస్తూ ఉన్నారు. ఓ పతిత పావన రండి అని పిలుస్తూ వచ్చారు. ఇప్పుడు నేను వచ్చాను. ఈ అంతిమ జన్మలో పవిత్రంగా ఉండమని చెప్తూ ఉన్నాను. అలా ఉంటే మీరు పవిత్ర ప్రపంచానికి యజమానిగా అవుతారు. పిల్లలు, మీరు బ్రాహ్మణులు అయినందున మీ ఇంటిలోనే ఈ ప్రదర్శని ఉండాలి. మీ ఇంట్లో ఈ చిత్రాలు తప్పకుండా ఉండాలి. వీటిపై అర్థం చేయించడం చాలా సులభం. 84 జన్మల చక్రమైతే బుద్ధిలో ఉన్నది. సరే, మీకు ఒక బ్రహ్మణిని ఇస్తాము. తాను వచ్చి సర్వీస్ చేసి వెళ్తుంది. మీరు ప్రదర్శని ఏర్పాటు చేయండి. భక్తి మార్గంలో కూడా కృష్ణుని పూజ లేక మంత్రజంత్రాలను మొదలైనవి తెలియకపోతే బ్రాహ్మణుణ్ణి పిలుస్తారు. ఆ పూజారి ప్రతిరోజు వచ్చి పూజ చేస్తారు. మీరు కూడా టీచర్ని పిలిపించుకోవచ్చు. ఇది చాలా సహజము. తండ్రి ప్రజాపిత బ్రహ్మ ద్వారా సృష్టిని రచించినప్పుడు బ్రహ్మ కుమార్ కుమారీలు తప్పకుండా సోదరీ సోదరులుగా అయి ఉంటారు. మేము పరస్పరంలో సోదరీ సోదరులుగా అయి ఉంటాము. వికారి దృష్టిని ఉంచుకోము. పరస్పరంలో ఒకరికొకరు సావధానపరుచుకొని ఉన్నతిని పొందుతాము అని ప్రతిజ్ఞ చేస్తారు. ముఖ్యమైనది స్మృతి యాత్ర. వారంతా విజ్ఞాన బలంతో
ఎంతో పైకి వెళ్ళేందుకు ప్రయత్నిస్తారు. కానీ పైన ఏ ప్రపంచమూ లేదు. అది విజ్ఞానము అతిగా పోవటం. మీరిప్పుడు శ్రీమతానుసారం అతి సైలెన్స్లోకి వెళ్తారు. వారిది విజ్ఞానము, ఇక్కడ మీది మౌనము. ఆత్మ స్వయం శాంత స్వరూపమని పిల్లలకి తెలుసు. ఈ శరీరం ద్వారా కేవలం పాత్ర అభినయించవలసి ఉంటుంది. కర్మ చేయకుండా ఎవ్వరూ ఉండలేరు. తండ్రి చెప్తూ ఉన్నారు, మిమ్మల్ని మీరు శరీరం నుండి వేరుగా ఉన్న ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశమవుతాయి. ఇది చాలా సహజము. అందరికంటే ఎక్కువగా నా భక్తులకు అంటే శివుని పూజారులకు ఈ జ్ఞానాన్ని అర్థం చేయించండి. శివ పూజయే సర్వశ్రేష్టమైనది. ఎందుకంటే వారే సర్వుల సద్గతి దాత. తండ్రి వచ్చారని, అందరినీ జతలో తీసుకువెళ్తారని పిల్లలు మీకు తెలుసు. డ్రామా అనుసారము సమయం వచ్చినప్పుడు మనం కూడా కర్మాతీత స్థితిని పొందుతాము. తర్వాత ప్రపంచం వినాశమైపోతుంది. సతోప్రధానంగా అయ్యేందుకు ఆత్మలైన మనము చాలా పురుషార్థం చేయాలి. తండ్రి శ్రీమతాన్ని అనుసరించాలి. శ్రీమద్ భగవద్గీత అని అంటారు కదా, ఎంత అపారమైన మహిమ ఉన్నది. దేవతల మహిమలో కూడా సర్వగుణ సంపూర్ణులు, సంపూర్ణ నిర్వికారులు అని పాడతారు. తండ్రే వచ్చి సంపూర్ణ పావనంగా చేస్తారు. ప్రపంచము సంపూర్ణ పతితమైనప్పుడు తండ్రి వచ్చి సంపూర్ణ పావన ప్రపంచంగా చేస్తారు. మేము భగవంతుని పిల్లలమని అందరూ అంటారు. మరి స్వర్గ వారసత్వం తప్పకుండా తీసుకోవాలి. ప్రజాపిత బ్రహ్మ ద్వారా మనం ఇప్పుడు సోదరీ సోదరులుగా అయ్యాము. కల్ప క్రితం కూడా తండ్రి వచ్చారు. అందుకే శివ జయంతిని జరుపుకుంటారు. తప్పకుండా ప్రజాపిత బ్రహ్మకు పిల్లలుగా అయి ఉంటారు. తండ్రితో ప్రతిజ్ఞ చేస్తారు, బాబా మేము పరస్పరంలో సహచరులుగా ఉండి పవిత్రంగా ఉంటాము. మీ ఆదేశానుసారంగా నడుస్తాము. ఇదేమీ పెద్ద మాట కాదు. ఇప్పుడు ఇది అంతిమ జన్మ. ఈ మృత్యులోకము సమాప్తం కానున్నది. మీరు ఇప్పుడు వివేకవంతులుగా అయ్యారు. కొందరు స్వయాన్ని భగవంతుడు అని చెప్పుకుంటారు. భగవంతుడు సర్వుల సద్గతిదాత అని అంటారు. మరి మీరు స్వయాన్ని భగవంతుడని ఎలా పిలుచుకుంటారు? కానీ ఇదంతా డ్రామాలోని ఆట అని అర్థం చేసుకోవాలి. బాబా పిల్లలైన మిమ్మల్ని స్వదర్శన చక్రధారులుగా చేస్తూ ఉన్నారు. తండ్రి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సర్వీసులో రెడీగా ఉండాలి. ఇంటింటిలోనూ ప్రదర్శనలను పెట్టండి. ఇంతటి మహాపుణ్యము మరేదీ లేదు. ఎవరికైనా తండ్రి మార్గాన్ని తెలియచేయటం వంటి దానమేదీ లేదు. తండ్రి చెప్తూ ఉన్నారు, సదా నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే పాపం నశిస్తుంది. దీని కొరకే తండ్రిని ఓ పతిత పావన ముక్తిదాత మార్గదర్శక రండి అని పిలుస్తారు. మీరు కూడా పాండవులని మహిమ చేయబడతారు. తండ్రి కూడా మార్గదర్శకులే. ఆత్మలందరినీ తీసుకువెళ్తారు. ప్రపంచంలోని వారు శారీరక మార్గదర్శకులు, వీరు ఆత్మీక మార్గదర్శకులు. అది స్థూల యాత్ర, ఇది ఆత్మీక యాత్ర. భక్తి మార్గంలోని స్థూల యాత్రలు సత్యయుగంలో ఉండవు. అక్కడ మీరు పూజ్యులుగా అవుతారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని చాలా వివేకవంతులుగా చేస్తారు. తండ్రి మతానుసారం నడవాలి. ఏదైనా సందేహం ఉంటే అడిగి తెలుసుకోండి. ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు, మధురాతి మధురమైన పిల్లలారా, దేహీ అభిమానిగా అవ్వండి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి. మీరు నా ప్రియమైన పిల్లలు కదా. అర్ధకల్పం నుండి నా ప్రేయసీలు నా ఒక్కరికే అనేక పేర్లు పెట్టేశారు. ఎన్ని పేర్లు పెట్టారు, ఎన్ని మందిరాలు నిర్మించారు, నేను ఒక్కడినే. నా పేరు శివ. 5000 సంవత్సరాల క్రితం నేను భారతదేశంలోనే వచ్చాను.
పిల్లలను దత్తు తీసుకున్నాను, ఇప్పుడు కూడా దత్తు తీసుకుంటున్నాను. బ్రహ్మ పిల్లలుగా అయినందున మీరు నాకు మనవళ్ళు మనవరాలుగా అయ్యారు. ఇక్కడ వారసత్వమే లభించేది ఆత్మకే. ఇందులో సోదరీ సోదరులనే ప్రశ్న తలెత్తదు. ఆత్మనే చదువుకుంటుంది, వారసత్వం ఆత్మనే తీసుకుంటుంది. అందరికీ హక్కు ఉంది. పిల్లలైన మీరు ఈ పాత ప్రపంచంలో ఏమేం చేస్తూ ఉన్నారో అదంతా వినాశనం అవ్వాలి. మహాభారత యుద్ధం కూడా సరిగ్గా ఉంది. అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వం ఇస్తూ ఉన్నారు, అనంతమైన జ్ఞానాన్ని వినిపిస్తూ ఉన్నారు. మరి త్యాగం కూడా అనంతంగా చేయాలి కదా. కల్పకృతం కూడా తండ్రి రాజయోగాన్ని నేర్పించారు, రాజస్వ అశ్వమేధ యజ్ఞాన్ని రచించారు. మళ్ళీ రాజ్యం కొరకు సతీగి నూతన ప్రపంచం తప్పకుండా కావాలి. పాత ప్రపంచం కూడా వినాశమం అయింది. ఇది 5000 సంవత్సరాల నాటి విషయం కదా. అప్పుడు కూడా ఈ యుద్ధమే జరిగింది. దీని ద్వారా ద్వారాలు తెరవబడతాయి. స్వర్గద్వారాలు ఎలా తెరవబడతాయో వచ్చి తెలుసుకోండని బోర్డుపై వ్రాసి ఉంచండి. మీరు అర్థం చేయించలేకపోతే ఇంకెవరినైనా పిలవండి. నెమ్మదిగా వృద్ధి అవుతూ ఉంటుంది. బ్రాహ్మణీలైన మీరంతా ప్రజాపిత బ్రహ్మ పిల్లలు. వారసత్వం శివబాబా ద్వారా లభిస్తుంది. వారే అందరి తండ్రి. మనం బ్రాహ్మణ నుండి దేవతలుగా అవుతామని బుద్ధిలో బాగా గుర్తుండాలి. మనమే దేవతలుగా ఉండేవారము, తర్వాత చక్రంలో తిరిగాము. మనమిప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాము, తర్వాత మళ్ళీ విష్ణుపురంలోకి వెళ్తాము. జ్ఞానము చాలా సహజము, కానీ కోటిలో కొంతమందే వెలువడతారు. ప్రదర్శనీలలో అనేక మంది వస్తారు. చాలా కష్టంగా ఎవరో ఒకరు మాత్రమే వస్తారు. కొందరు కేవలం చాలా బాగుంది, మేం వస్తాము అని మహిమ చేసి వెళ్ళిపోతారు. ఎవరో ఒకరు మాత్రమే వెలుపడతారు. ఎవరో ఒకరు మాత్రమే 7 రోజుల కోర్సు తీసుకుంటారు. 7 రోజుల మాట కూడా ఇప్పుడు ఎక్కడ ఉంది? గీతా పారాయణం కూడా 7 రోజులు చేస్తారు. మీరు కూడా 7 రోజుల బట్టీలో పక్క అవ్వాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే చెత్తంతా తొలగిపోతుంది. అర్ధకల్పపు చెడు వ్యాధి దేహాభిమానము, దానిని తొలగించాలి. ఆత్మాభిమానిగా అవ్వాలి. 7 రోజుల కోర్సు ఏమీ పెద్దది కాదు. క్షణంలో ఎవరికైనా బాణం తగలవచ్చు. ఆలస్యంగా వచ్చిన వారు ముందుకు వెళ్ళగలరు. మేము రేస్ చేసి తండ్రి నుండి ఆస్తిని తీసుకుంటామని అంటారు. కొందరు పాతవారి కంటే వేగంగా వెళ్తారు. ఎందుకంటే మంచి పాయింట్లు తయారైన సరుకు దొరుకుతుంది. ప్రదర్శనీలు మొదలైన వాటిలో అర్థం చేయించటం చాలా సహజము. మీరు అర్థం చేయించలేకుంటే సోదరిని పిలవండి. ప్రతిరోజు వచ్చి ప్రవచనం చేసి వెళ్ళమని చెప్పండి. 5000 సంవత్సరాల క్రితం లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. అది 1250 సంవత్సరాలు నడిచింది. ఎంత చిన్న కదా. మనమే దేవతలుగా ఉండినాము. మనమే క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా అయ్యాము. నేను ఆత్మ బ్రాహ్మణునిగా అయ్యాను. హంసో అర్థం ఎంత యుక్తియుక్తంగా తెలియచేస్తారు. విరాట రూపం కూడా ఉంది, కానీ అందులో బ్రాహ్మణులను శివబాబాను ఎగరగొట్టేశారు. అర్థమేమీ తెలియదు. పిల్లలైన మీరిప్పుడు స్మృతి చేసే శ్రమ చేయాలి. ఇతర సంశయాలలోకి రాకూడదు. వికర్మాజీతుగా అయ్యి ఉన్నతమైన పదవి పొందుకోవాలి అంటే ఇలా ఎందుకు అవుతుంది, వీరు ఎందుకిలా చేస్తారు అనే ఈ చింతనలను సమాప్తం చేయండి. ఈ మాటలన్నీ వదిలి నేను తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఎలా అవ్వాలి అని మాత్రమే ఆలోచించండి. ఎంతెంతగా తండ్రి స్మృతి చేస్తారో అంతగా వికర్మాజీతులుగా అయ్యి
ఉన్నతమైన పదవిని పొందుతారు. వ్యర్థమైన మాటలు విని తల చెడుపుకోరాదు. అన్ని విషయాలలో ముఖ్యమైనది బాబాని మర్చిపోకండి. ఎవరితోనూ సమయాన్ని వ్యర్థపరచకండి. మీ సమయం అత్యంత విలువైనది. తుఫాన్లకు భయపడరాదు. కష్టాలు చాలా వస్తాయి, నష్టం లభిస్తుంది, కానీ తండ్రి స్మృతిని మర్చిపోరాదు. స్మృతి ద్వారానే పావనంగా అవ్వాలి. పురుషార్థం చేసి ఉన్నతమైన పదవి పొందాలి. ఈ ముసలి బాబా ఇంత ఉన్నతమైన పదవిని పొందుకుంటున్నప్పుడు మేమెందుకు పొందరాదు? ఇది కూడా చదువే కదా. ఇందులో మీరు పుస్తకాలు మొదలైనవి తీసుకునే అవసరం లేదు. బుద్ధిలో పూర్తి కథంతా ఉంది. ఎంత చిన్న కథ! క్షణపు మాట, క్షణంలో జీవన్ముక్తి లభిస్తుంది. తండ్రిని స్మృతి చేయడం ముఖ్యమైనది. ఏ తండ్రి అయితే విశ్వాధిపతులుగా చేస్తారో ఆ తండ్రినే మర్చిపోతారు. అందరూ రాజులుగా అవ్వరు కదా అని అంటారు. అరే, మీరు అందరి గురించి చింత ఎందుకు చేస్తారు? పాఠశాలలో చదువుకునే వారంతా స్కాలర్షిప్ తీసుకుంటారా? ఎవరైనా ఆలోచిస్తారా? వెంటనే చదవడం మొదలు పెడతారు కదా. ప్రతి ఒక్కరి పురుషార్థం ద్వారా వారు ఎలాంటి పదవిని పొందుతారో అర్థమైపోతుంది. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बाप को रूहानी बच्चों की मात पिता याद प्यार गुड मॉर्निंग నమస్తే నమస్తే. ధారణ: ఈ సమయంలో అత్యంత అమూల్యమైనది. దీనిని వ్యర్థ మాటలలో పోగొట్టుకోరాదు. ఎన్ని తుఫాన్ వచ్చినా నష్టం వచ్చినా తండ్రి స్మృతిలో ఉండాలి. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యే చింతన మాత్రమే చేయాలి. ఇతర ఏ చింతన నడవరాదు. హంసో సోహం యొక్క చిన్న కథను చాలా యుక్తితో అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయించాలి. వరదానము: మగన్ అవస్థ యొక్క అనుభవం ద్వారా మాయను తమ భక్తునిగా చేసుకునే మాయాజీత్ భవ. మగ్న అవస్థను అనుభవం చేసేందుకు మీ అనేక టైటిల్స్ను లేక స్వరూపాలను, అనేక గుణాల అలంకారాన్ని, అనేక ప్రకారాల ఖుషీని కలిగించే, ఆత్మీక నశాను కలిగించే రచయిత మరియు రచన విస్తారం యొక్క పాయింట్స్, ప్రాప్తుల పాయింట్స్ మీకు ఇష్టమైనవి స్మృతిలో ఉంచుకోండి. వాటిని మననం చేస్తూ మగ్నావస్థ సహజంగా అనుభవం అవుతుంది. తర్వాత ఎప్పుడూ పరవశులు కారు. మాయ సదా కొరకు నమస్కారం చేస్తుంది. మాయ సంగమ యుగంలో మొదటి భక్తురాలుగా అవుతుంది. మీరు మాయాజీత్గా మాస్టర్ భగవాన్గా అయినప్పుడు మాయా భక్తురాలిగా అవుతుంది. స్లోగన్: మీ ఉచ్చారణ మరియు ఆచరణ బ్రహ్మ బాబా సమానంగా అయినప్పుడు సత్యమైన బ్రాహ్మణులు అవుతారు. అవ్యక్త సూచన: ఆత్మీక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. అంతర్ముఖి అవ్వండి. నిరంతరం స్మృతిలో ఉండేందుకు సహజ సాధనం ప్రవృత్తిలో ఉంటూ పరవృత్తిలో ఉండడం. పరవృత్తి అంటే ఆత్మీక రూపము. ఆత్మీక రూపంలో ఉండేవారు సదా అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా ఉంటారు. ఏ పని చేసినా పని చేయలేదు కానీ ఆట ఆడుకుంటున్నట్లు అనుభవం అవుతుంది. ఈ ఆత్మీక నయనాలు, ఆత్మీక మూర్తి ఎటువంటి దివ్య దర్పణంగా అవుతాయంటే, దివ్య దర్పణంలో ప్రతి ఆత్మ శ్రమ లేకుండా ఆత్మీక స్వరూపాన్నే చూస్తుంది. అచ్చా, ఓం శాంతి.